బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. రేవంత్ను విమర్శించడానికి ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ సీఎంను కూడా తప్పుపడుతున్నారన్నారు. సీఎం రేవంత్ కాంగ్రెస్ లోకి ఎలా వచ్చారో దేశానికి మోదీకి తెలుసన్నారు అరవింద్. తెలివి లేక దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నీ పుట్టుక కూడా కాంగ్రెస్ పార్టీనే కదా అని ఆయన అన్నారు. తాను ఒరిజినల్ బీజేపీ నాయకుడినని అంటున్నావు, డిఎస్ లేకపోతే నీ బతుకు ఎక్కడా అని నిలదీశారు. ఇప్పుడు వచ్చి మీ దగ్గర ముఖ్యమంత్రి అయ్యిండు, తనకు గుండు మీద నెత్తి లేదు కానీ బుద్ధి కూడా లేదన్నట్టుగా కనపడుతున్న పరిస్థితి. మీ మోదీ గారు సైతం, అంటే మన ప్రధానమంత్రి గారు సైతం మాతో కలువు అని చెయ్యి చాపిండు అని అంటే ఏ స్థాయి గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉందో కనీసం అది అర్థం లేకపోయా. మరి ఇట్లనే ఒరిజినల్ బీజేపీ వాళ్ళకి మీరు అంతటా అధికారం ఇచ్చిండ్రా? ఈ సువేందు అధికారి అనేట ఆయన ఏ పార్టీలో ఉండి ఇప్పుడు వచ్చి మీ దగ్గర ముఖ్యమంత్రి అయ్యిండు? అస్సాం ఆ బిశ్వా అంటే ఆయన ఇట్లా ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన కాదా? ఇట్లా తెలివి లేక దద్దమ్మ మాటలు మాట్లాడుకుంటూ ఇదే తెలివి అని చెప్పుకోవడం అనేది సిగ్గుచోటి అనిపించట్లేదా? పోనీ నీ పుట్టుక ఎక్కడ? కాంగ్రెస్ పార్టీనే కదా. ఇలా నేను ఒరిజినల్ బీజేపీ నాయకులు అని చెప్పి గింజుకుంటే ఎవరికి తెలియదు డిఎస్ గారి రాజకీయ ప్రస్థానం ఎక్కడ ఉంది? ఆయన లేకపోతే మీ బతుకు ఎక్కడుంది? తనకు గుండు మీద నెత్తి లేదు కానీ బుద్ధి కూడా లేదన్నట్టుగా కనపడుతున్న పరిస్థితి.